మేడం ఇక్కడంతా లవ్ మ్యారేజ్ అంటే కనుక అనుకున్నంత సునాయాసమైనటువంటి అంశం కాదమ్మా. ఇక్కడ నీ పెళ్ళికి జీరో సపోర్ట్. నీకు శారీరకపరమైన ఎదుగుదల లేదు, మానసికపరమైనటువంటి ఎదుగుదల లేదు. నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు అంటే ఒక్కసారి చూసేటటువంటి ప్రేక్షకులు 13 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ఉండేవో దానివి అనేదానివి. అంటే నీ హైట్ కానీ, నీ వెయిట్ కానీ, నీ శారీరక దృఢత్వం కానీ, మానసికపరమైనటువంటి పట్టు కానీ, ఇప్పుడు ఇంత చరిత్ర జరిగిన తర్వాత ఈరోజు నువ్వు ఈ మాత్రమన్నా మాట్లాడుతున్నావు. కానీ అప్పుడు నువ్వు ఉన్నటువంటి వయసులో 18 ఇయర్స్ అని మేజర్, నా పెళ్ళి అయినప్పుడు నేను మేజర్ అని అన్నా కూడా వాస్తవానికి ఒక 14-15 సంవత్సరాలు ఉండేటటువంటి ఆడపిల్లకు ఉండే శారీర దృఢత్వం కానీ, లేదంటే కనుక మానసికపరమైనటువంటి పరివర్తన కానీ ఉండకపోవచ్చు అనేది నా భ్రమ. ఆ వయసులో అందరినీ వదిలేసి ఒక గదిలో, ఒక రూమ్లో అబ్బాయి తరపున వాళ్ళు ఎవ్వరూ లేకుండా, కేవలం నువ్వు ఒక ఫోటో అనేటటువంటి ఆధారం లేకుండా ఒక తాళిబొట్టు కట్టించుకున్నావు చూడు. ఒక ఆడపిల్లగా నువ్వు చేసినటువంటి పెద్ద తప్పిదం అదే. ఎంత రిస్క్ తీసుకున్నాను, చాలా రిస్క్. 99.5% ఆఫ్ ద కేసెస్లో నాకున్నటువంటి అనుభవంలో అజయ్ కాబట్టి ఈ 7-8 సంవత్సరాలైనా కూడా సవ్యంగా ప్రయాణం చేసి 2021లో ఎవరో ఒక అమ్మాయిని క్యాచ్ చేశాడు. ఇంకోడైతే పెళ్లి చేసుకునే అవసరం అయిపోయిందని చెప్పి టిష్యూ పేపర్లాగా రోడ్డు మీద వదిలేస్తే, ఇద్దరు ఆడపిల్ల కన్నా తర్వాత వదిలేస్తే, అజయ్ తప్పు చేసినా కూడా కొద్దో గొప్ప నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. తాగాడా, తిరిగాడా, పక్కన పెట్టాడు, ఎంతో కొంత సహాయపడ్డాడు. అక్కడ ఒక 2 రోజులు ఉన్నా, 4 రోజులు ఇక్కడ ఉండేవాడు. ఆర్థికంగా నీ దగ్గర ₹1 తీసుకున్నా మళ్ళీ నీకు ₹1 ఇచ్చేవాడు, ఏదో ఒకటి చేసేవాడు. అన్యాయం అయితే చేయలేదు పూర్తిగా. ఇప్పుడు ఆ ఎవరో పరిచయం అవటము, లేనిపోని ఒక కేసులో ఇరుక్కోవటం వల్ల కంప్లీట్గా మెంటల్గా డిప్రెస్ అయ్యి, తాగుడుకు బానిస అయ్యి, ఏదో లెక్కపత్రం లేకుండా మాట్లాడుతున్నాడే కానీ వాస్తవానికి నువ్వు అంత తప్పు చేసి, అంత తెగింపు చేసి బయటపడినా కూడా ఇద్దరు ఆడపిల్లలతో చాలా వరకు అజయ్ నీ జీవితాన్ని సాఫీగానే ముందుకు తీసుకెళ్ళాడు కదమ్మా. అక్కడైతే మార్కులు పడతాయి కదా. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటేనమ్మా, అంధకారంలో జరిగినటువంటి నీ పెళ్ళి అంధకారంలోనే ఉండిపోయింది. ఇది నా భావం. ఎక్కడా కూడా అజయ్ తరపున మనుషులను దగ్గర చేసుకోవటం కానీ, నీ మనుషులకి దగ్గర అవటం కానీ, రేపొద్దున అజయ్ ఇంకో తప్పు పని చేసో లేదంటే ఇంకో బయటకు వెళ్ళిపోతే కనుక నా ఇద్దరు ఆడపిల్లలతో నేను ఎక్కడ పడతాను అనేటటువంటి అభద్రతతో కూడినటువంటి కొన్ని అడుగులు కానీ వేయలేదు. నువ్వు నమ్మావు, అజయ్ చూసుకుంటున్నాడు అని నమ్మావు. సరే, చూసుకున్నాడు. 21లో పరిచయమైనటువంటి ఒక స్త్రీ పదే నీ భర్తని 2 నెలలకు ఒకసారి పట్టుకెళ్ళిపోయి ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి సృష్టిస్తుంటే, వీళ్ళు ఎక్కడున్నారు, వీరెవరు, వీళ్ళ మీద ఒక స్థిరమైనటువంటి ఒక బలమైనటువంటి కేసు ఏమైనా వేయటానికి ఉందా, నా భర్తను నేను ఎలా దక్కించుకోవాలి అనేటటువంటి ప్రక్రియ మార్గాలు లేకపోవటానికి కారణం ఏంటంటే కొంతవరకు చట్టపరమైనటువంటి అంశాలు, రెండోది ఏంటంటే బలహీనత. 13 సంవత్సరాల క్రితం ఎవరూ లేకుండా నువ్వు ఇంట్లోంచి బయటపడొచ్చావు కదా, ఇప్పుడు కూడా నీకు ఎవరు సపోర్ట్ లేరు కదమ్మా. అతనికి మనుషులు చనిపోవటం వల్ల సపోర్ట్ లేదు, నీకు మనుషులు ఉండి సపోర్ట్ లేదు. ఇప్పటికి కూడా ఆ అమ్మాయి ఎవరైతే కనుక, నాకైతే ఖచ్చితమైన నమ్మకం అజయ్కి డైవర్స్ తీసుకుని ఏదో రోడ్డు మీద వెళ్తాడు అని అనుకోవట్లేదు. ఏదైనా తాత్కాలికంగా అటు ఇటు తిరుగుతాడేమో కానీ ఫైనల్గా ఆ అమ్మాయి దగ్గరికే పోతాడు అజయ్. వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోవట్లేదు అంటే కనుక వాళ్ళు 21లోని ఒప్పుకోరు, 31లోని ఒప్పుకోరు, 2041లోని ఒప్పుకోరు. ఆయన చెప్పి వీళ్ళు ఏమైనా తక్కువ బతుకుతున్నారా, లేదంటే పెళ్లి గురించే బతుకుతున్నారా? వాళ్ళ సంసార జీవితం నడుస్తూనే ఉంది, పెళ్ళి చేసుకున్నాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు కాపురాలు చేసుకుంటున్నారు, అన్నీ నడుస్తున్నాడే. కాబట్టి అజయ్ ఆ మాటలో వాస్తవం లేదు. మనిషి అంటూ ఇక్కడ ఉంటున్నాడు కానీ ఏదో నీ నోరు మూయించడానికి, మళ్ళీ నువ్వు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మిస్సింగ్ కేసులు పెట్టకుండా ఉండటానికి, మధ్యలో పిల్లల్ని మిస్ అవుతున్నాడు కాబట్టి పిల్లల్ని చూసుకోవడానికి వస్తున్నాడే కానీ శరీరం అయితే ఇక్కడ ఉంది. కానీ ఎప్పుడో మానసికంగా నీకు డిస్కనెక్ట్ అయ్యాడు. మానసికంగా ఎందుకు డిస్కనెక్ట్ అయ్యావురా బాబు అని అంటే, నాకు శారీరకపరమైనటువంటి సంతృప్తి, సంతోషం నా భార్య దగ్గర నుంచి రావట్లేదు అని అన్నాడు. ఇక్కడ ఇది ప్రధానమైనటువంటి అంశం. నీ వయసు ఎంతనా? 29. 25 December 1994 డేట్ ఆఫ్ బర్త్. సో ఇందాక నేను ఏమన్నాను, 18 ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి నువ్వు 13-14 ఇయర్స్లా ఉన్నావు. ఈ అబ్బాయి 19-20 ఇయర్స్ అప్పుడు చేసుకున్నాడు. ఇతను ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఎదుగుదల ఉంది. అంటే శారీరకపరమైనటువంటి మాట తీరుగా అన్ని విధాలుగా మీ ఇద్దరిలో భేదం ఉంది. సో ఈరోజు ఈ అబ్బాయి బ్రతకనే ఇచ్చినాడు. నెత్తి మీద పాక్సో కేసు ఉన్నా, నువ్వు ఒక 20 సార్లు మిస్సింగ్ కేసులు పెట్టినా, నువ్వు 100 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా, అలాంటి వాళ్ళు ఇంకో 40-50 పత్రాలు నీ దగ్గర పెట్టుకున్నా, అతని నెత్తి మీద ఒక ఏక కూడా పీకలేనంత మొండి ధైర్యంతో అతను బతుకుతున్నాడు ఈరోజు.
అదే ధైర్యంతో ఈరోజు ఏమంటున్నాడంటే నువ్వు నాకు అక్కర్లేదు అని అంటున్నాడు. బ్రతకనేచ్చినాడు, ఎక్కడైనా బతుకుతాడు. 4 గంటలు పని చేసైనా బతుకుతాడు, 1 గంట పని చేసైనా బతుకుతాడు, 12 గంటలైనా పని చేసి బతుకుతాడు. సో ఆ శారీరకపరమైనటువంటి మానసికపరమైనటువంటి గ్యాప్ ఏదైతే మీ ఇద్దరి మధ్యన ఉందో అతని లెక్క ప్రకారం నాకు నువ్వు శారీరకపరమైనటువంటి సంతృప్తి ఇవ్వకపోవటం వల్ల నేను 21లో సైడ్ అయిపోయాను అని అంటున్నాడు. నువ్వేమంటున్నావు? అతను ఆజానుభావుడు అండి, 6 అడుగులు 6.5 ఉన్నాడు, నేను ఈ మాత్రం ఉన్నాను, అతను శారీరకంగా నా మీద ఇలా ఉండేటప్పటికి నాకు అసహ్యం వేసింది, చిరాకు పుట్టింది, తాగొచ్చి ఆ విధంగా ప్రవర్తిస్తే నేను దూరం పెట్టానని చెప్పి. సో ఏదైతే శారీరకపరమైన దూరం అనేది అతను అంగీకరిస్తున్నాడు, నువ్వు అంగీకరిస్తున్నావు, కానీ కారణాలు డిఫరెంట్. అతనికి ఆ కోరిక తీరాలి, ఆ సంతోషం తీరాలి. అక్కడ రెడీగా మొగుడు లేకుండా ఒక ఆమె రెడీగా ఉంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత అతను వెళ్ళిపోయాడా, లేదంటే అతను వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఇతని దగ్గరికి వచ్చిందా, ఆ కథ మనకు అనవసరం. ఆవిడ ఇప్పటికీ కూడా రెడీమేడ్గా అక్కడ ఉంది. నేను రాసిస్తాను, ఎప్పటికీ కూడా ఇతని గురించి వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఇతను ఫైనల్గా ఆ డెస్టినేషన్ చేరటానికి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు అజయ్. ఎటొచ్చి ఇప్పటికి కూడా ఈ మాత్రం అయినా ఇక్కడ కూర్చుని ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఏ డివోర్స్, బి ఇందాక నువ్వు అన్నా చూడు, నా రెండో కూతురికి ఇతను అంటే పంచప్రాణాలు అని చెప్పి, ఈ కూతుర్ల మీద ఉండేటటువంటి అభిమానం, ఆలోచన. దాంతోపాటు నువ్వేమన్నావు, ఆల్రెడీ నెత్తి మీద పాక్సో కేసు అనేటటువంటిది ఒకటి పడి మైనర్ అమ్మాయిని మానభంగం చేశాడు అనేటటువంటి ఒక అలిగేషన్తో కేసు నడుస్తున్నటువంటి క్రమంలో నువ్వేమన్నావు, ఎవరినో చిన్నపిల్లని చేసిన నువ్వు రేపొద్దు నా కూతురులతో కూడా చేయవు అనేటటువంటి మాట ఉద్దేశపూర్వకంగా అన్నావో కోపంతో అన్నావో ఒక మాట అన్నావు. ఇంకా దొరికిందండి ఇతనికి దారి. అదిగో నేను ఆల్రెడీ ఒక కేసు మీద పడి ఏడుస్తూ ఉంటే నా సొంత కూతురులతోనే నువ్వు ఈ విధంగా మాట్లాడితే నువ్వు ఇంకో కేసు పెట్టవని నాకు నమ్మకం ఏంటి? ఆ కేసు ఈ కేసు పట్టి జీవితాంతం నేను పోలీస్ స్టేషన్లోనే ఉంటాను అనేటటువంటి ఒక ఆలోచనతో అవనియండి, లేదంటే ఒక ఆలోచన సృష్టించుకుని ఇందులోంచి పర్మనెంట్గా నేను బయటకు వెళ్ళిపోతాను, ఇంతకాలం నాకు దొరకనటువంటి మంచి దారి ఇప్పుడు నాకు దొరికింది, ఈ విధంగా ఈ మాట అందంటే, అవును సార్ నేను అన్నాను, ఆ మాట కోపంలో అన్నాను, మేము అందరం నమ్ముతాం, ఆడవాళ్ళు కోపంలో ఇలాంటి మాట్లాడు. అది ఆ స్థాయి తెలివితేటలు, ఆ స్థాయి జ్ఞాపక శక్తి, ఆ స్థాయి బ్రతక నేర్చినటువంటి ఒక వ్యక్తి అజయ్. కంప్లీట్ మిస్ మ్యాచ్. ఇప్పుడు ఈరోజు నా భర్తను నాకు ఇప్పించండి నువ్వు కాళ్ళ వేళ్ళ బతిమాలిన 100 కేసులు పెట్టినా ఉంటాడా ఈ మనిషి నీ పక్కన? ఉండనిస్తాదా ఆ మనిషి ఈ మనిషిని నీ పక్కన? ఆ మనిషి ఉండనివ్వదు, ఈ మనిషి ఉండడు. ఇలా నీతో ఫుట్బాల్ ఆడుకుంటూ ఇంకొక 10-15 కేజీలు తగ్గిపోతావు నెక్స్ట్ 2 ఇయర్స్లో. నువ్వు నీ పిల్లల్ని పోషించలేనటువంటి స్థాయికి వెళ్ళిపోతావు. 12,000 సంపాదిస్తున్నా, 16,000 సంపాదిస్తున్నా, నువ్వు 2 పిల్లల్ని చక్కగా ప్రైవేట్ స్కూల్లో పెట్టి చదివించుకుంటున్నావు. నాకు తెలుసు డైవర్స్ మీద సంతకం పెడితే కనుక ఇతను రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోతాడని. వాళ్ళ కర్మ, ఏ గొంతలో తవ్వుకుని ఏ గొంతలో పడతారో వాళ్ళ దరిద్రం. నువ్వెందుకు ఇలా బలహీనతరాలు అవి ప్రతిరోజు 100 సార్లు మిస్సింగ్ కేసులు పెట్టుకుని మెదక్లో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, పంజాబ్లో ఉన్నారా? ఏందమ్మా ఇది? నీ వయసు ఏంటి, నీ చదువు ఏంటి, నీ అనుభవం ఏంటి? నువ్వు ఏమాత్రం చేయగలవు? పోటీ పడగలవా ఈ మనిషితో? ఇంపాసిబుల్. తాక్కుండా ఇలా మాట్లాడుతున్నాడు, తాగితే ఎలా మాట్లాడుతాడు నాకు అర్థమవుతుంది. ఈ మనిషి అహంకారం ఉంది, నెత్తి మీద కళ్ళున్నాయి, చాలా పొగరతనికి. నాకు వస్తుందిరా బాబు ఇక్కడ గుప్పమని. ఆపు, నువ్వు బ్రతకలేవమ్మా, మనసు విప్పి చెప్తున్నాను, బ్రతకలేవు, ఈ మనిషితో నువ్వు ఉండలేవు. ఒకప్పుడు లీగల్గా పోరాడాలన్నా, డబ్బులు ఇచ్చి పోరాడాలన్నా, ఎవరన్నా ఫ్రీగా నీకు చేస్తానన్నా కూడా నీ బలం సరిపోదు. నీకంటే 10 రెట్లు బలం ఉండి ఆ స్తోమత ఉన్న వాళ్ళే తట్టుకోలేరు. ఆలోచించుకో. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేటటువంటిది నిజంగా ప్రాక్టికల్గా జరిగేటటువంటి అంశమా కాదా అన్నది ఆలోచించుకో ఒకసారి. అడగటానికి చాలా బాగుంటుంది, చెయ్యాలనే కోరిక తపన 2 ఆడపిల్లల గురించి మాకు ఉంటుంది, కానీ జరుగుతుందా? జరిగితే కనుక దీర్ఘకాలికంగా జీవితాంతం పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి ఆ పిల్లలకు పిల్లలు పుట్టేంత వరకు ఈ మనిషి నీ పక్కన బలంగా నిలబడతాడా? ఇతను నీ బలం అవుతాడా, బలహీనత అవుతాడా? ఆలోచించుకో. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.